హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ కృష్ణ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏంటంటే, నిన్న ఈ ఫణిమంతు అనే లంజా కొడుకు అంటే ఇంతమంది తిట్టినా కసి తీరట్లేదు అంటే వాడు చేసిన ఒక అబ్యూస్డ్ అట్లాంటిది. చిన్న పిల్లల మీద అటువంటి అభిప్రాయం ఉంది అంటే పెద్ద లఫుట్ ఎల్డీకే కొడుకులో మీరు మీ గ్రూప్ మీ బ్యాచ్ వాళ్ళకి అంత లోఫర్ ఎదవలు మీరు. మీ వీడియోస్ కొన్ని చూస్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఇంత చెత్త లంజా కొడుకుల్ని యూట్యూబ్లో ఉంచినందుకు యూట్యూబ్కు సిగ్గులేదు. యూట్యూబ్కి ఎట్లనో డబ్బు వస్తుంది, కానీ ఈ ఎంటర్టైన్మెంట్ని ఆకర్షణ చేస్తూ యూట్యూబ్ 10 రూపాయలు తింటుంది చూడు, ఆ 10 రూపాయలు ఈ ఒక్క బేవర్స్ ఎదవాళ్ళకు కూడా ఇస్తుంది. 10 రూపాయలు 5 రూపాయలు. యూట్యూబ్కి సరిగ్గా బుద్ధి లేదు, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ప్రజలకు కూడా సరిగ్గా బుద్ధి లేదు. ఎందుకంటే పక్కింటోడి వాసన చూడడానికి చాలా మంది ఇష్టపడతారు. అట్లాంటి వాళ్ళు ఒక్క 2-3 వీడియోలు చూస్తున్నట్టు ఎంత దరిద్రంగా ఉంటుందంటే వీళ్ళ కాంట్రవర్సీ టాకింగ్స్ అంత దరిద్రంగా ఉంటుంది. ఇటువంటి లంజా కొడుకుల్ని దయచేసి యూట్యూబ్లో బహిష్కరించాలి. ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ అందరూ బయటకు వచ్చేసి ఈడి ఛానల్స్ మీద ఈ 4 బ్యాచ్ ఉన్నారు కదా, ఇంకా చాలా మంది ఉన్నారండి. స్క్రాప్ చాలా ఉంది యూట్యూబ్లో. ఆ పేర్లు వద్దు కానీ మీ మనోభావాలకి తెలుస్తుంది ఆ పేర్లు ఎంతమంది ఉన్నారు ఏమున్నారని. వీళ్ళందరివి రిపోర్ట్లు కొట్టి పర్ఫెక్ట్గా నీట్గా అన్సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీ అని చేయించుకుంటున్నారు కదా. ఫస్ట్కే మీ ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అత్యున్నతమైన ఫ్యామిలీ వాళ్ళు అని చెప్తున్నారు కదా. ఇటువంటి సువర్ లజ్జా కొడుకుల్ని చేస్తున్నారు. నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను అంటే, యాక్చువల్లీ నేను ఇటువంటి వ్యక్తుల్ని నేను ఎక్కడా చూడలే. అంటే యూట్యూబ్లో ఇంత స్క్రాప్ని నేను చూడలే. అది ఎస్పెషలీ ఏ ఒక్క లాంగ్వేజెస్లోని ఇంత స్క్రాప్ లేదు. మన తెలుగులోనే ఉంది, చాలా. అది కాకుండా ఇంకొంతమంది ఈ ఇండియా అవుట్ ఆఫ్ వెళ్ళి మేము అక్కడ అట్లా తిన్నాము ఇక్కడ ఇట్లా తిన్నాము, ఎవరికి కావాలండి అవన్నీ. అసలు ఈ రోజున వాళ్ళ కొన్ని గ్రామాల్లో అయితే ఎంతటి సమస్యలు ఉన్నాయి తెలుసా. ఆ సమస్యల గురించి ఒక్క వీడియో పెట్టే నాయకులు చేస్తున్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. నాయకులు లేరు అనేది తప్పు, కానీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అదే వేస్ట్ ఆఫ్ టైంని మీరు ఒక మంచి పనికి పెట్టండి. మీ ఊర్లో మీ గ్రామంలో అభివృద్ధి కోసం పెట్టండి, ఎంత ఉపయోగం అవుతుంది. అది వదిలేసి ఆడి వీడియోలు ఈడి వీడియోల గురించి ఆడి కోసము ఈడి కోసము వాడిని ట్రోల్ చేయడం చివరికి ఈ కర్మ ఏమైంది, గుద్ద కిందకు వచ్చి దిగుతాందా వీడికి. అంటే వీళ్ళలాంటి వాళ్ళందరికీ అదే పరిస్థితి జరిగేది. తప్పకుండా ఒకరిని ఎక్కిరించడం తప్పు, అర్థమైందా. అసలు ఇటువంటి వీడియో చేయడమే తప్పు. నాది కూడా తప్పే, ఎందుకంటే ఇటువంటి లఫ్డ్గా వీడియో గురించి నేను చెప్పడం నాకే సిగ్గుగా ఉంది. కానీ ఎందుకు అంటే నేను కూడా ఒక ఆడపిల్లకి తండ్రి కాబట్టి నేను కూడా బాధ్యత, అంటే నాకు కూడా కొంత ఏదో ఒకటి బాధ ఇస్తుంది. అందుకోసమని వీడియో పెడుతున్నా. నచ్చితే చూడండి, లేదంటే వదిలేయండి. డోంట్ వరీ. ఓకేనా? థ్యాంక్ యూ.